శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులారాశి వారు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే 5 సంకేతాలు ఇవే. మీ లైఫ్లో, మీ ఇంట్లో, మీ జీవితంలో గనక ఈ 5 సంకేతాలు ఇది వరకే కనిపించి ఉన్నా, ఇప్పుడు కనిపిస్తున్నా, ఇక ముందు కనిపించిన మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి వల్ల కూడా కాదు. మీకు లక్ అనేది తన్నుకు వస్తుంది. మీ అదృష్టాన్ని చూసి, మీ ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈర్ష్యపడేటటువంటి ఒక స్థానానికి వెళ్ళైతే 100కి 1000% కూడా కూర్చుంటారు. మరి 5 సంకేతాలు ఏంటి? అందులో 1-2 మీకు కనిపించాయా? ఇది వరకైనా, ఇప్పుడైనా, ఇక ముందైనా కనిపిస్తాయా? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కొన్ని సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు చెడు సమయం రాబోయే ముందైనా, మంచి రాబోయే ముందు అయినా, మనకు ఏదైనా అపాయం రాబోయే ముందైనా, నష్టం జరగబోయే ముందైనా, అలాంటప్పుడు మనం గనక అలర్ట్ అయ్యాము అంటే ఇక మన అదృష్టం ఏదైతే ఉందో, మన తలుపు తట్టబోతూ ఉన్నప్పుడు సంకేతాలు వస్తే ఖచ్చితంగా అదృష్టం తలుపు తట్టినప్పుడు మన తలుపులను మనము తెరిచి ఓపెన్ చేసాము అంటే ఇక మన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే మనకి ఏవైనా కష్టాలు రాబోతున్నాయి అన్నప్పుడు, ఏవైనా ప్రమాదాలు ఏదైనా ఒక ప్రమాదమో, నష్టమో, కష్టమో రాబోతూ ఉన్నప్పుడు, ఏవైనా ఇలాంటి ఒక సంకేతాలు కనిపించినప్పుడు వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు అదృష్టంగా రాబోతున్న 5 సంకేతాలు ఏంటి? ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. తెలుసుకున్నారు అంటే అసలు సంతోషంతో ఎగిరి గంతలేస్తారు తులారాశి వారు. మరి తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా అన్ని కాసేపు పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. కాసేపు ఒక 10 నిమిషాల సమయాన్ని, మీ సమయాన్ని నాకిస్తే నేను మీకు విలువైన సమాచారాన్ని మీకు ఇస్తాను. మీకు అదృష్టం పట్టబోయే ముందు వచ్చే సంకేతాలను మీకోసం నేను అందిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి. కాదు, లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి సమస్యనైనా చిట్టికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నేళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, 3rd ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా, 1 కాదు 2 కాదండి, మనిషి పుట్టాక వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం దగ్గర ఉంది. అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడన్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, తులారాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలను సంపాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలను మిస్ అయినట్లే. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే మీకు దరిద్రం పట్టడానికి కొన్ని వస్తువులు కారణం. తులారాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వస్తువులకి ప్రాణాలకి ప్రమాదం ఉంది. మరి ఆ వస్తువులు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా కూడా చెప్పాను కదా, వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి మీరు వీడియో చూడటం మొదలు పెట్టండి. ఇక తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఏ విషయంలోనైనా సరే అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందారోపణలు కలిగిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే
ఒక్క స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుంటే శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికి పడితే వారికి పరోపకారం చెయ్యటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అన్నది ఉండకుండా ఉంటుంది. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చెయ్యకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే గనక చాలా మంచిదని చెప్పాలి. ఇక ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలు ఉద్యోగాలుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇందుకు కారణం ఏంటంటే వారి విశాల భావాలే. అయితే తులారాశి వారి జాతకం ప్రకారం ఈ రాశి వారికి అదృష్టం పట్టే ముందు, వీరి జీవితం మారే ముందు కొన్ని సంకేతాలు అయితే వీరికి కనిపిస్తాయి. పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక వారి యొక్క జీవితంలో శుభ ఘడియలు రాబోయే ముందు, వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు అయితే వారికి తప్పకుండా కనిపిస్తాయి. ఆ సమయంలో గమనించాలి. అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో, చిన్నపిల్లల రూపంలో, ఇలాంటి రూపాల్లో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణుడు భగవానుడే తెలిపాడు. అవి కేవలం జ్ఞానవంతులు మాత్రమే ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం అనేది కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం. ఈ కప్పలు కానీ, పాములు కానీ, చీమలు కానీ ఇంట్లోకి వస్తే భయపడటం, చిరాకు పడటం సర్వసాధారణం కదా. కానీ అవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి. అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించటం జరుగుతుంది. ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది. అదెలా అంటే ఇది ఇక్కడ అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇక్కడ ఏమవుతుంది అంటే బుధ గ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకి చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద కలుగుతుంది, లాభం కలుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు అయితే వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు, చూస్తారు కూడా. వసూలు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి. మొండి బాకీలు అంటుంటాం కదా, అలాంటివి చిటికెలో వసూలు అయిపోతాయి. తాబేలు రాక కూడా చాలా శుభప్రదమైన సంకేతం. తాబేలు ఎప్పుడూ నీళ్ళల్లో ఉంటుంది. అలాంటి ప్రాణి భూమి మీదకి వచ్చి ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జలచర జీవులకు వాస్తు శాస్త్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానమే ఉందని చెప్పాలి. మనం ఇంట్లో కూడా చేపలు పెట్టుకుంటాం, వాస్తు దోషాలు ఉంటే పోతాయి అని. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు కూడా ఒక చిహ్నంగా పరిగణించబడటం అనేది జరుగుతూ ఉంది. ఇక నక్షత్ర తాబేలు వస్తే ఇంకా మహాద్భుతం. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని చూడగలుగుతారు, గడపగలుగుతారు. ఎన్నాళ్ళు ఉన్న చిరాకులు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండానే అనుకోకుండా మీకు గనక మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని
మీరు అర్థం చేసుకోవాలి. మీరు త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. దానికి సంకేతమే ఈ ఒక మెలకువ రావటం అనేది. ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్లు కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని అర్థం. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా దరిద్రంలో మగ్గిపోతున్న మిమ్మల్ని అదృష్టము వైపు ఎవరు మళ్ళిస్తున్నారో సాక్షాత్తు దైవశక్తి మిమ్మల్ని అటువైపు తీసుకువెళ్తుందని మీరు భావించాలి. ఎందుకంటే ఈ దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలో, ఈ కష్ట నష్టాల నుంచి ఎలా బయటపడాలో దారి తెలియక, తీరు తెలియక, తెన్ను తెలియక అల్లాడిపోతున్న మీరు ఎవరో మీ చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వెళ్తున్నారంటే మిమ్మల్ని అదృష్టపు ద్వారాల వైపుకు తీసుకువెళ్తున్నారు. అది ఒక దైవశక్తికి తప్ప ఇంకెవరికి సాధ్యమవుతుందండి. కాబట్టి మీరు అలా భావించాలి. అలా దానికి సంకేతమే ఇది. ఇక మీరు ఈ విధంగా కోటీశ్వరులు కాబోయే ముందు ఇటీవల కళ మీకు రావటం జరుగుతుంది. ఇటువంటి కళ రావటం జరుగుతుంది. ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇది వరకు మీకు ఊరికేనే కోపం వచ్చేది, చిరాకు పడేవాళ్ళు, అరిచేవాళ్ళు, గోల చేసేవాళ్ళు ప్రతి దానికి. ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రించుకోగలుగుతున్నారు, కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, అందరినీ చిరునవ్వుతో మాట్లాడించగలుగుతున్నారు, అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ఈ మార్పుకి కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉన్నట్టు మీకు అనిపిస్తే, అంటే ఆహారం కోసం నిలబడ్డట్టు మీకు అనిపిస్తే రాబోయే కాలం అదృష్టకాలం అని మీరు గుర్తించాలి. గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినటానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా అదృష్టం మీ తలుపు తడుతున్నట్టే, మంచి రోజులు మీ జీవితంలోకి రాబోతున్నట్టే ఈ రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని, అతి త్వరలోనే ఉన్నత స్థానానికి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇన్నాళ్ళుగా కూడా మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు కానీ, దరిద్రం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, గొడవలు కానీ ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతాయి హనుమంతుడి అనుగ్రహం ఉంటే. కాబట్టి మనం కోతులు ఇంట్లోకి వచ్చి ఏదో ఒకటి తినటానికి ప్రయత్నించినప్పుడు, ఏదో ఒకటి తీసుకెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు వాటిని కొట్టేస్తూ ఉంటాం, తరిమేస్తాం, దాన్ని తోలేస్తాం, వాటిని అదిరించి బెదిరించి భయపెట్టి వాటిని పక్కకు దొలేస్తాం బయటికి. అవి ఏమి తీసుకుంటున్నాయి తినటానికి వదిలేసేయండి, తీసుకుని అవి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళితే కనుక మీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోతాయని మీరు గుర్తు చేసుకోండి. ఇక మీ ఇంట్లోకి కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన అవసరం లేదు, వాటిని బెదిరించాల్సిన పని లేదు. సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్టుగా భావించండి. చక్కగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అనటానికి ఇది ఒక సంకేతం. ఎవరి ఇంట్లో అయితే చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండబోతోందని అర్థం. అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని అర్థం. కొంతమందికి చాలా వయసు వచ్చాక 30 ఏళ్ళు దాటే వరకు కూడా పెళ్ళిళ్ళు జరగవు. అలాంటి వారికి వివాహం జరుగుతుందని సంకేతంగా భావించాలి. చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు, కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చారు, ఆడుకుంటున్నారు అంటే అది చాలా శుభప్రదమైనటువంటి ఒక సంకేతం. ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం. మీరు గమనించండి, మనం పూజ చేసేటప్పుడు మనసు పెట్టి చూసాము, భక్తితో మనం చూసాము భగవంతుడిని అంటే మనల్ని చూసి చిరునవ్వు నవ్వినట్లు, అంటే కళ్ళల్లో ఒక కాంతి, ఏం కావాలి నీకు అని అడుగుతున్నట్టు ప్రేమతో నిండిన ఆ చూపులు, చిరునవ్వు మనకు కనిపిస్తాయి. అది ఫీల్ అవ్వాలి. మనం ఫీల్ అవ్వనప్పుడు తప్పకుండా భగవంతుడు చిరునవ్వుతో ఉన్నట్టు, కళ్ళల్లో ఒక కాంతి ఉన్నట్టు, ఏం కావాలమ్మా నీకు అని ప్రశ్నిస్తున్నట్టు మనకు భావన కలుగుతుంది. అలా కలిగితే ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు మీకు కలగబోతున్నాయని అర్థం. పురుషుడికి కుడి చెయ్యి, స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతున్నట్టుగా లేదా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే
అది చాలా శుభ సంకేతం. త్వరలోనే మీ ఇంట్లో శుభం కలుగుతుందని, మీ చేతుల్లోకి డబ్బు రాబోతుందని అర్థం. మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ లేదా ఒక సాధువు కానీ మీకు ఎదురొస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతోందని అర్థం. ఇక 2 తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైనటువంటి ఒక సంకేతంగా భావించాలి. చాలా మంది భయపడుతూ ఉంటారు, దాన్ని చంపేంత వరకు కూడా వదిలిపెట్టరు. నిజానికి 2 తలల పాములు చాలా తక్కువ ఉంటాయి, రావటమే చాలా రేరు. వచ్చిందంటే అదృష్టమే. కానీ 2 తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం. ఎందుకంటే ఈ యొక్క 2 తలల పాముని లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు. 2 తలల పాము కనిపించటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం అని అనుకోవాలి. ఈ విధంగా 2 తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వపు రోజులైతే గుడ్డు పాలు ఆహారంగా ఇచ్చేవాళ్ళు. దాని ద్వారా అది ఏమవుతుంది, ఇంట్లోనే తిరుగుతూ ఉండేది. ఈ పాము ఎవరిని కూడా కొరకదు, కరవదు. ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు. అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు, వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు అయితే భగవంతుడు వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. ఈ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని, వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని, వారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా సుఖ సంతోషాలు రాబోతున్నాయని వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏ వస్తువుల వల్ల మీకు జీవితంలో పురోగతి పొందలేకపోతున్నారో, అలాగే దరిద్రం చుట్టుకుంటుందో, అనుకున్న పనులు జరగటం లేదో, ప్రతి దాంట్లో నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను వెంటనే తొలగించేసేయండి. అది అదే గోడకు వేలాడే గడియారం కావచ్చు, మీ ఇంట్లో చేతికి కట్టుకునే పాత వాచ్ కావచ్చు, వాచ్ ఏదైనా, గడియారం ఏదైనా తిరగకుండా ఉన్నది ఉండకూడదు. టేబుల్ క్లాక్ అయినా సరే. కాలం ఆగిపోవటం అనేది మన జీవితాన్ని ఆపేస్తుంది, మన పనులను ఆపేస్తుంది, మన ఆర్థిక పురోగతిని ఆపేస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగకుండా అన్నీ కూడా ఆగిపోతాయి. కాలం స్తంభించిపోయినట్టు మన జీవితం స్తంభించిపోతుంది, మన ప్రతి పని స్తంభించిపోతుంది. అందులో కదలిక అనేదే ఉండదు. కాబట్టి జాగ్రత్త. అవి మళ్ళీ నడిచే విధంగా ప్రయత్నించండి, లేకపోతే వాటిని తీసి బయట పడవేయండి. ఇది ఒక బలమైన సంకేతం. మీ పురోగతి ఆగిపోతుంది అనటానికి. ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతర ప్రతికూల శక్తిని విడుదల చేస్తూనే ఉంటుంది. అది మీ పనుల్లో అవసరమైన అనవసరమైన ఆటంకాలు, జాప్యాలు జరగటానికి ఇది ఒక ముఖ్య కారణం అవుతుంది. ఈ రాశివారు ఎంతో ఆశయాలతో ముందుకు వెళ్ళే తత్వం కలవారు. కానీ ఆగిపోయిన కాలం అనే నెగిటివ్ ఎనర్జీ మీ పురోగతిని, మీ ఎదుగుదలని, మీ సక్సెస్ని పూర్తిగా స్తంభింపజేస్తుంది. అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి, లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి వాటిని తీసి దూరంగా బయట పడవేయండి. ముఖ్యంగా వంటగదిలో వాడే పగిలిన కప్పులో, సాసర్లో, అంచులు పగిలిన ప్లేట్లు కానీ, పగుళ్ళు వచ్చిన గాజు గ్లాసులు కానీ, గాజు బౌల్స్ వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకండి. ఇవి దరిద్రానికి, అనారోగ్యానికి, అశాంతికి, అలాగే నిలువెత్తు చిహ్నాలని పండితులు చెప్తూనే ఉన్నారు. వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు, పగిలిన, విరిగిన, చిరిగిపోయినవి ఉండనివ్వకండి ఇంట్లో అని. ఈ పగిలిన పాత్రల్లో తినటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళ అనారోగ్యానికి గురవుతారు, అలాగే ఐశ్వర్యానికి తీవ్ర హాని కూడా కలుగుతుంది. కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే తీసి ఇంటికి దూరంగా పడవేయండి. పగిలిన అద్దంలో ముఖం చూసుకోవటం అరిష్టమని పెద్దలు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. అయితే ఇక్కడ కేవలం మూఢనమ్మకమని మాత్రం కాదండి, గాజు అంత మంచిగా ఉంటే పాజిటివ్ శక్తిని ఇస్తుంది. ఏ మాత్రం ముక్కలు పడ్డా, క్రాక్స్ వచ్చినా, విరిగిపోయినా, పగిలిపోయినా ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అద్దం కాంతిని సరిగ్గా చూపించకపోయినా, అంటే మసకగా ఉన్న, ముక్కలు పోయినా, క్రాక్స్ వచ్చినా అది అస్సలు ఉంచకండి. అద్దాన్ని
దాన్ని తీసి ముందు దూరంగా పడేయండి ఇంటికి. అంటే అద్దం క్లియర్గా కనబడాలి. ఎక్కడ ముక్కలు పోయి ఉండకూడదు, పగిలిపోయి ఉండకూడదు, విరిగిపోయి ఉండకూడదు, క్రాక్స్ రాకూడదు, బ్రేక్ అవ్వకూడదు. మన బింబం చూడగానే స్పష్టంగా కనిపించాలి. అప్పుడే అద్దం మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో ఉన్న బాగున్న అద్దాన్ని కూడా ఎప్పటికప్పుడు తుడిచిపెట్టుకోండి. మన ఫేస్ ఎప్పుడు మసకబారి కనపడకూడదు, క్లియర్గా కనపడాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది చాలా కూడా ఒక ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్కి. కాబట్టి జాగ్రత్త. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఒకసారి చూడండి, మనం మొత్తం రెడీ అయిపోయాక అద్దంలో చూసుకోగానే అందంగా కనిపించాము అని అనిపిస్తే మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఒకలాంటి సంతోషం, ఒక చిరునవ్వు అలా పెదవుల పైన మెరిసి మాయమైపోతుంది. కళ్ళల్లో ఒకలాంటి కళ వస్తుంది. ఎంత బాగున్నాను కదా నేను అన్న ఒక ఆత్మ సంతృప్తి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆత్మస్థైర్యం మనలోకి వస్తుంది. 10 మందిలోకి వెళ్ళాలంటే ఈరోజు నేను చాలా బాగున్నాను, చాలా అందంగా ఉన్నాను, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాను, ఆ కాన్ఫిడెన్స్ లెవెలే వేరే ఉంటుంది. అలా కాకుండా మన ఫేసు కొంచెం గ్లో తగ్గిపోయి కొంచెం మసగ్గా కనబడి మన ఫేసు కళావిహీనంగా కనబడి బాధగా ఉండి అలా ఉంటే 10 మందిలోకి మనం వెళ్ళలేం. కావాలంటే మీరు చూడండి, నేను ఇలా ఉన్నా ఎలా బయటకు వెళ్ళాలని. మన ఇంటికి సడన్గా ఎవరైనా బంధువులు వస్తే కూడా మనం స్నానం చేయకుండా అలా ఉన్నప్పుడు సడన్గా వచ్చేస్తే అయ్యో వీళ్ళేంటి ఇప్పుడు వచ్చేసారు, నేను ఇంకా స్నానం చేయలేదు, ఇలా ఉన్నాను, ఏంటి అసలు వాళ్ళ ముందుకు నేను వెళ్ళి కాఫీ ఎలా ఇవ్వాలి, నీళ్లు ఎలా ఇవ్వాలి, మన మైండ్లో ఇది తిరుగుతుంది. ఎంతమందికి ఈ థాట్ వస్తుందో నాకు చెప్పండి. మనం అందంగా ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఎదుటి వాళ్ళు ముందుకు వెళ్తామో, కొంచెం మనలో గ్లో తగ్గిన, మనం నీట్గా లేనప్పుడు, అందంగా లేనప్పుడు వెళ్ళటానికి సంకోచిస్తాం. సేమ్ అదే ఇది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి అన్నప్పుడు అద్దాన్ని శుభ్రంగా మీరు ఉంచుకోండి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా పగిలిన అద్దాలు ఇంట్లో సానుకూల శక్తిని అవి ఎక్కువ చేస్తాయి, రెట్టింపు చేస్తాయి. దీనివల్ల కుటుంబ సమస్యల మధ్య కూడా గొడవలు, మనస్పర్ధలు, అనవసరమైనటువంటి చిరాకులు, ఆర్థిక నష్టాలు పెరుగుతాయి. ఇదైతే 100కి 1000% అవుతుందండి. ఇంట్లో అద్దం పగిలి ఉంటే దాన్ని వెంటనే తీసి బయటపడవేయండి. గమ్ముతో అంటించేసి లేకపోతే ఇంకొకటి చేసో వాడేద్దామంటే ఇది మహాదోషం అని గుర్తుంచుకోండి. మీ పూజా గదిలో చిరిగిన, రంగు వెలిసిపోయిన దేవుడి పటాలను అస్సలు ఉంచకండి. అలాగే మసిబారిపోయిన దేవుడి పటాలను ఉంచకండి. ఒకటి కంటే ఎక్కువగా ఉన్న, అంటే ఒకే రకమైనటువంటి, ఇప్పుడు ఒక లక్ష్మీ ఫోటో ఉంది, ఒకటి కాకుండా 4-5 ఫోటోలు తెచ్చిపెట్టుకోవటం. ఒక విగ్రహం ఉంది, అదే రూపంతో ఉన్న అలాంటిది 4-5 తెచ్చిపెట్టుకోవటం అస్సలు వద్దు. లక్ష్మీ అమ్మవారంటే ఒక అమ్మవారి ఫోటోనే ఉండాలి, ఒక విగ్రహమే ఉండాలి. నారాయణమూర్తి అన్నప్పుడు ఒక విగ్రహమే ఉండాలి, ఒక ఫోటోనే ఉండాలి. అంతేగాని 4-5 తెచ్చిపెట్టి ఎక్కడికెక్కడిగా వెళ్ళినప్పుడల్లా తెచ్చి పెట్టుకోవటం అది మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త. దేవుడి ఫోటోలు కూడా విరిగిపోయి పగిలిపోయినవి ఉంటే ఎక్కడైనా ఒక చెట్టు కింద పెట్టేసేయండి. ఆ గాజు అయితే తీసి పడేసి ఇక మిగతా ఆ దేవుడి ప్రతిమ ఏదైతే ఉందో దాన్ని నీళ్ళల్లో కలిపేసేయండి. ఇలా చేయండి. అలాగే చిరిగిపోయిన బట్టలు కానీ అలాంటివి ఇంట్లో అస్సలు పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పడేయండి. ఇక ఇంట్లో కూడా ఎప్పుడు బూజులు శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ మీ ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అక్కడ స్టోర్ అయిపోతుంది. మీ ఇంట్లో నుంచి మీరు కదిలించాలని శత ప్రయత్నాలు చేసినా వెళ్ళదు. మీరు వాడకుండా ఉన్న బట్టలు, పొట్టైపోయిన బట్టలు, అలాగే టైట్ అయిపోయిన బట్టలు, కలర్ పోయిన బట్టలు అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి అలా సర్ది పెట్టేశారనుకోండి, బీరువాళ్ళ కబోర్డులో, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ బ్యాగుల్లోనే నిండిపోయి ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. మీరు ఎక్కడ ఏ వస్తువు స్టోర్ చేస్తారో, పనికిరాని వస్తువు కదిలించకుండా అక్కడ ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ స్టోర్ అవుతుందని గుర్తుంచుకోండి. అందుకే మంచాలు కానీ, సోఫాలు కానీ, దివానా కాట్లు కానీ అప్పుడప్పుడు కదిలించి వాటి కింద తోసి ఆ చెత్త అన్నది అక్కడంతా నీట్గా శుభ్రంగా ఊడ్చేసి తుడుచుకోవాలి. లేకపోతే అక్కడ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఎలాంటివి మీ హాని కలిగించే వస్తువులు అయితే చాలానే ఇంట్లో ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు తీసి బయట పడవేస్తూ ఇంటిని ఎప్పుడు శుభ్రంగా, పూజా గదిని ఎప్పుడు శుభ్రంగా, ముఖ్యంగా మీరు శుభ్రంగా ఉండాలి. అలాగే మెయిన్ గుమ్మం, మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా ఉంచాలి. పసుపు రాసి, గంధము, కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా పెట్టుకుంటే ఉంటే గనక మీకు
లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.